ఈరోజు స్కంద షష్ఠి. అనాది కాలం నుండి దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కాలంలో తారకాసురుడనే రాక్షసుడు అపారమైన శక్తిని సంపాదించి 3 లోకాలను భయపెట్టడం ప్రారంభిస్తాడు. దేవతలు, ఋషులు, మునులు ఎవరూ అతని బలం ముందు ఎదురు నిలవలేకపోతారు. ఎందుకంటే తారకాసురుడు పొందిన వరం ప్రకారం శివుని కుమారుడే తనను సంహరించగలడు అని శాపరహిత వరాన్ని పొందుతాడు కనుక. కాని శివుడు తీవ్రమైన తపోనిష్టలోకి వెళ్లి ప్రపంచ వ్యవహారాలను మర్చిపోతాడు. దేవతలకు భయం వేస్తుంది. శివుని వివాహం జరగకపోతే సంతానం కలగదు, సంతానం కలగకపోతే తారకాసురుడు నాశనమయ్యే అవకాశమే లేదు. అందుకే దేవతలు కలిసి మన్మధుణ్ణి శివుని తపస్సు భంగం చేయమని కోరుతారు. మన్మధుడు భయపడినప్పటికీ లోకాల రక్షణ కోసం శివుని ధ్యానాన్ని భంగం చేసేందుకు ప్రయత్నిస్తాడు. వసంత సమీరాన్ని పంపిస్తాడు, పుష్ప బాణాలు సంధిస్తాడు. శివుడు క్షణంలో ధ్యానం నుంచి తప్పించబడతాడు. అదే సమయంలో ఆగ్రహంతో మన్మధుడిపై తన తృతీయ నేత్రాన్ని తెరిచి అతనిని భస్మం చేస్తాడు. కాని ఆ క్షణం శివుని మనసులో పార్వతి పట్ల ప్రేమ కలుగుతుంది. పార్వతీదేవి కూడా కఠినమైన తపస్సుతో శివుని సన్నిధిలోకి చేరుతుంది. చివరకు శివపార్వతుల వివాహం జరుగుతుంది. ఆ కలయిక నుంచే దేవతలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దివ్యశక్తి అవతరిస్తుంది. అగ్నిదేవుడు, గంగామాత సంరక్షణలో 6 దివ్య స్ఫురణలు పుడతాయి. ఆ దివ్య జ్వాలలు గంగలో ప్రవహించి చివరకు శరవణం అనే సరస్సులో విశ్రాంతి పొందుతాయి. అక్కడ 6 శిశువులుగా అవతరిస్తాయి. ఆ 6 శిశువులను 6 కృతికా దేవతలు పోషిస్తాయి. పార్వతీదేవి వారి వద్దకు చేరినప్పుడు 6 శిశువులు ఒక్క రూపంలో కలిసి 6 ముఖాలు, 12 చేతులు, 24 కళ్లతో ఒకే మహత్తర యోధరూపంగా నిలుస్తారు. ఆతడే కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, శరవణభవుడు, స్కందుడు. నీలకంఠవాహనం ద్విషడ్భుజం కిరీటినం లోలరత్నకుండల ప్రభాభిరామ షణ్ముఖం శూలశక్తి దండ కుక్కుటాక్షమాలికాధరం బాలమేశ్వరం కుమార శైలవాసినం భజే. బాల్యం నుంచే అపారమైన శౌర్యం, జ్ఞానం, కరుణ కలిగిన దేవసేనాధిపతి కార్తికేయుడు దేవతల సైన్యాధికారి అవుతాడు. తర్వాత జరిగిన భయంకరమైన యుద్ధంలో శివపుత్రుడు కార్తికేయుడు దివ్య శక్తులతో తారకాసురుణ్ణి సంహరిస్తాడు. లోకాలు మళ్లీ శాంతిని పొందుతాయి. దేవతలు ఆయనను సేనాని, దేవసేనాధిపతి అని ఘనంగా కీర్తిస్తారు. అదే స్కంద షష్ఠి. స్కంద షష్ఠి రోజున ఉపవాసం, అర్చన, నాగవల్లి దానాలు, సుబ్రహ్మణ్య స్తోత్రం, స్కంద షష్ఠి కవచ పారాయణం చేస్తారు. సంతాన లాభం, కష్ట నివారణ, సర్పదోష నిర్మూలన, ధైర్యశక్తి ప్రసాదం లభిస్తాయని శాస్త్రోక్త నమ్మకం. స్కంద షష్ఠి అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించిన రోజు. ఈ రోజు పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి, సంతాన సౌభాగ్యం, ధైర్యం, విజయాలు కలుగుతాయని శాస్త్రోక్త నమ్మకం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః.